హలో, డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి మార్కెట్లో మనకి చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా యూట్యూబ్లో హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. కానీ జెన్యున్గా అవి మన డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేయడానికి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అంటే లెస్ దాన్ 1% అని చెప్పచ్చు. ఎందుకంటే కమర్షియల్గా దొరికే క్రీమ్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని 1 to 2 ఇంగ్రీడియంట్స్ స్కిన్ని లైటన్ చేసే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి రిమూవ్స్ డార్క్ స్పాట్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టి అమ్ముతారు. అండ్ హోమ్ రెమెడీస్కి వస్తే లెమన్, బేకింగ్ సోడా, ఆరెంజ్ అండ్ కొన్ని కేసెస్లో టూత్ పేస్ట్ని కూడా యూస్ చేస్తున్నారు. వీటి వలన మీకు డార్క్ స్పాట్స్ తగ్గటం విషయం పక్కన పెడితే మీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల డార్క్ స్పాట్స్ ఇంకాస్త పెరుగుతాయి. సో డార్క్ స్పాట్స్ని ట్రీట్ చేయడానికి మనకి టార్గెట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రొడక్ట్స్ని చూస్ చేసుకోవాలి అండ్ ఒక ప్రాపర్ రొటీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ వీడియో థంబ్నెయిల్స్లో పెట్టినట్టు డార్క్ స్పాట్స్ మనకి 4 days 1 weekలో తగ్గిపోవడం అనేది జరగదు. ఎందుకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మీకు హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, ఫ్రికల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. డార్క్ స్పాట్స్ తగ్గడానికి మనం స్కిన్ కేర్ రొటీన్ బిల్డ్ చేసుకునే ముందు అసలు డార్క్ స్పాట్స్ అనేవి ఎందుకు ఎట్లా ఫామ్ అవుతాయి అన్నది మనకు తెలియాలి. జనరల్గా డార్క్ స్పాట్స్ ఇంకా అదర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ మన ఇండియన్ స్కిన్ టోన్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ. ఈ సన్లైట్ ఎక్స్పోజర్ నుంచి మన స్కిన్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెల్నిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెల్నిన్ అనేది మన స్కిన్ లో న్యాచురల్ గా ఉండే ఒక పిగ్మెంట్. ఈ స్కిన్ పిగ్మెంట్ వల్లనే మనందరం డిఫరెంట్ స్కిన్ టోన్స్ తో ఉంటాం. మెల్నిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేవారు డార్క్ స్కిన్ టోన్ తో, తక్కువ ప్రొడ్యూస్ అయ్యేవారు లైటర్ స్కిన్ టోన్ తో ఉంటాం. అయితే ఈ మెల్నిన్ ప్రొడక్షన్ అనేది మన స్కిన్ కి ఉండే న్యాచురల్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అన్నమాట. అంటే మన స్కిన్ ఏదైనా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్నా, సన్ ఎక్స్పోజర్లో ఉన్నా, ఏదైనా స్కిన్ ఇన్ఫ్లమేషన్ లాంటివి జరిగినా కూడా ఈ మెల్నిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడే మనం పిగ్మెంటేషన్ లాంటి స్కిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. డార్క్ స్పాట్స్ ఫామ్ అవడానికి మెయిన్గా 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మెలనోసైట్స్ అనే సెల్స్ మెల్నిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెకండ్ స్టెప్లో ఈ ప్రొడ్యూస్ అయిన మెల్నిన్ మన స్కిన్ సెల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. థర్డ్ స్టెప్లో ఇలా ట్రాన్స్ఫర్ అయిన మెల్నిన్ కొంచెం కొంచెం అక్యుములేట్ అయ్యి డార్క్ స్పాట్ ఫామ్లో మనకి కనిపిస్తుంది. సో ఇలా అక్యుములేట్ అయిన మెల్నిన్ మనకి ఎపిడర్మిస్ డీప్ లేయర్ నుంచి పై వరకు ఉంటుంది. అందుకే మనం ఏదో ఫేస్ ప్యాక్ లేదో ర్యాండమ్ క్రీమ్ యూస్ చేసి మనం డార్క్ స్పాట్స్ని తగ్గించడం అనేది చాలా చాలా కష్టం, యాక్చువల్లీ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి ఎలాంటి ప్రొడక్ట్స్ని యూస్ చేయాలన్నది చెప్తాను. ఫస్ట్ మనం మెల్నిన్ ప్రొడక్షన్ని ఆపాలి. దానికి మనకి హెల్ప్ చేసేవి కోజిక్ యాసిడ్, ఆల్ఫా బ్యూటిన్, ఎజిలిక్ యాసిడ్, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, హైడ్రోక్వినోన్, రెటినాయిడ్స్. వీటిల్లో మీరు రెటినాయిడ్స్ని ప్రాపర్గా తెలుసుకొని యూస్ చేయాలి. అండ్ హైడ్రోక్వినోన్ అయితే అస్సలు యూస్ చేయొద్దు, అది మన స్కిన్కి సేఫ్ కాదు. అదర్ దాన్ దిస్ మీరు కోజిక్ యాసిడ్, ఆల్ఫా బ్యూటిన్, ఎజిలిక్ యాసిడ్, ట్రాక్సనిమిక్ యాసిడ్ ఉండే ఇంగ్రీడియంట్స్ ఉండే సీరమ్స్ని కానీ క్రీమ్స్ని కానీ ఎవ్రీడే మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. అయితే ఇండివిజువల్గా అయినా యూస్ చేయొచ్చు, లేదా 2-3 ఇంగ్రీడియంట్స్ మిక్స్లో ఉండే ప్రొడక్ట్స్ని చూస్ చేసుకుంటే ఇంకా బెటర్. నేను కొన్ని ప్రొడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్స్ త్రూ వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ ఏ ప్రొడక్ట్ అయినా కూడా మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకునే వాడండి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనం ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన మెల్నిన్ని రిమూవ్ చేయడానికి ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి. దానికి మనకి కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. మనం రెగ్యులర్గా చేసే స్క్రబ్బింగ్ కంటే కూడా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లో మాలిక్యులర్ వెయిట్ ఉండే ఇంగ్రీడియంట్స్ని మనం చూస్ చేసుకుంటే అవి మన స్కిన్ని డీప్గా ప్రాపర్గా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. దానికి మనకి హెల్ప్ చేసేవే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్. మీరు ఎయిదర్ గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లాక్టిక్ యాసిడ్ కానీ, మాండలిక్ యాసిడ్ కానీ వీటిని చూస్ చేసుకొని వీక్లీ 2 or 3 times మీ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. ఇలా చేయటం వలన మన స్కిన్ లేయర్ బై లేయర్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి అక్యుములేట్ అయిన మెల్నిన్ కూడా రిమూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం చేయాల్సింది ప్రొటెక్షన్. మనం ఫస్ట్ స్టెప్లో మెల్నిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసాం, సెకండ్ స్టెప్లో ఉన్న మెల్నిన్ని రిమూవ్ చేసాం, థర్డ్ స్టెప్లో మనం సన్ స్క్రీన్ యూస్ చేసి యూవీ రేడియేషన్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సో మీ రొటీన్ ఎలా ఉండాలంటే డే టైంలో జెంటిల్ ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ మీరు వాడే సన్ స్క్రీన్లో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి కానీ, నయాసినమైడ్ కానీ, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా పనిచేస్తాయి. ఓకే, సో డే టైంలో సన్ స్క్రీన్ యూస్ చేసిన తర్వాత నైట్ టైం మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు కోజిక్ యాసిడ్,
ఎజెలిక్ యాసిడ్, ఆల్ఫా ఆర్బ్యూటిన్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండే క్రీమ్స్ని నైట్ టైం అప్లై చేసుకోండి. ఇది మీరు ఎవ్రీడే చేయాల్సిందే. డే టైంలో సన్ స్క్రీన్, నైట్ టైంలో డార్క్ స్పాట్ టార్గెటెడ్ క్రీమ్స్. ఓకే, ఈ రెండింటితో పాటు వీక్లీ 2 to 3 టైమ్స్ అనేది మీరు స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్స్ లాంటి వాటిని యూజ్ చేసి స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. సో దీనివల్ల మీ స్కిన్ సేఫ్గా డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసుకోగలుగుతుంది. అండ్ ఓవర్ నైట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకుండే డార్క్ స్పాట్స్ ఇంటెన్సిటీని బట్టి అండ్ ఎప్పటి నుంచి ఉంది ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని అవి రిమూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ పేషెన్స్తో కన్సిస్టెంట్గా ప్రొడక్ట్స్ని చూస్ చేసుకోండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో ఒకసారి మీరు ఏ ప్రొడక్ట్స్ని చూస్ చేసుకుందాం అనుకున్నారో కూడా పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో and see you in my next video. Bye.